నెక్స్ట్ అండి మనం చదువుకునే ఈ టాపిక్స్ మీద ఫంక్షన్స్, గ్రాఫ్స్ అండ్ ట్రిగ్నామెట్రీ వీటి మీద కొన్ని వర్క్అవుట్ ఎగ్జాంపుల్స్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 4x ప్లస్ 3 అన్నాడండి. దెన్ ఫైండ్ ఎఫ్ ఆఫ్ 2 అన్నాడు. ఎఫ్ ఆఫ్ 4x ప్లస్ 3 వాల్యూస్ని కనుక్కోమని. ఇఫ్ పాసిబుల్ మరికొన్ని కూడా కనుక్కోండి. ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ -2 ప్లస్ ఎఫ్ ఆఫ్ 5 అండి. ఫోర్త్ వన్, ఎఫ్ ఆఫ్ 1/2 బై ఎఫ్ ఆఫ్ 1/4 అండి. దీని వాల్యూని కనుక్కుందాం. ఫిఫ్త్ వన్, ఎఫ్ ఆఫ్ చాలండి $4 చేద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు సొల్యూషన్ అండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 4x ప్లస్ 3 అన్నాడండి. అంటే అర్థం ఏంటి అంటే, గ్రాఫికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రతి ఒక్కటి అనలిటికల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేర్ ఈజ్ ఏ కర్వ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 4x ప్లస్ 3. ఒక కర్వ్ ఉందండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 4x ప్లస్ 3 అనేది. యాక్చువల్గా దీన్ని మనము y ఈజ్ ఈక్వల్స్ టు 4x ప్లస్ 3 అని రాసుకుంటాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ మీన్స్ y అండి. ఎక్స్ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్, ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది. y లేదా ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిపెండెంట్ వేరియబుల్ y యాక్సిస్ మీద ఉంటుందండి. ఈ విధంగా ఉంటుంది. సో y ఈజ్ ఈక్వల్స్ టు 4x ప్లస్ 3 అని ఇచ్చాడు. అంటే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ c విచ్ ఈజ్ ఎ స్ట్రైట్ లైన్ అండి. స్లోప్ 4 అండి దీనికి. m అనేది y ఇంటర్సెప్ట్ 3 అండి. y యాక్సిస్ని 3 దగ్గర కట్ చేస్తుంది. సో ద లైన్ మస్ట్ బి లైన్. స్లోప్ పాజిటివ్ ఉన్నప్పుడు ఈ స్టీప్నెస్ కలిగి ఉంటుందండి. స్లోప్ నెగిటివ్ ఉన్నప్పుడు ఈ స్టీప్నెస్ కలిగి ఉంటుందండి. సో పాజిటివ్ స్లోప్ కాబట్టి ఈ స్టీప్నెస్ ఉంటుంది. ఇది y ఈజ్ ఈక్వల్స్ టు 4x ప్లస్ 3 అనే లైన్ అండి. దీన్నే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4x ప్లస్ 3 అని రాస్తుంది. యాక్చువల్ ఫస్ట్ ఎఫ్ ఆఫ్ 2 కనుక్కోవాలండి. ఎఫ్ ఆఫ్ 2 అంటే అర్థం ఏంటి, దాని మీనింగ్ ఏంటి అంటే, ఎక్స్ ప్లేస్లో నేను 2 రాసుకున్నానండి. అంటే ఎక్స్ యాక్సిస్ మీద ఎక్కడో 2 ఉంటుందండి. 2ను నేను సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నాకు అవుట్పుట్ ఎంతైతే వస్తుందో అది ఇదండి. దాన్ని 2, ఎఫ్ ఆఫ్ 2 అంటాం. సో ఈ అవుట్పుట్ ఏమొస్తుందో నేను కనుక్కోవాలి. సో ఎక్స్ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే 4 2 జార్ 4 ఇంటూ 2 ప్లస్ 3, 4 2 జార్ 8 ప్లస్ 3 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 11 అండి. అవుట్పుట్ నాకు 11 వచ్చింది. అంటే దీన్ని ఎలా రాయొచ్చు, 2, 11 ఈజ్ ఎ పాయింట్ ఆన్ దిస్ కర్వ్ ఆర్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ మీద లేదా కర్వ్ మీద 2, 11 అనేది ఒక పాయింట్. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 2 అన్నాడండి. యాక్చువల్గా కనుక్కోవాల్సిండేది ఎఫ్ ఆఫ్ 2 అండి. అంటే 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఎఫ్ ఆఫ్ 2 అవుట్పుట్ నాకు ఎంత వచ్చిందంటే 11 వచ్చిందండి. ఇప్పుడు ఆ 11ని నేను ఇన్పుట్గా తీసుకుంటున్నానండి. ఈ 11ని నేను ఇన్పుట్గా తీసుకుంటాను. ఇక్కడ ఎక్కడో 11 ఉంటుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, దెన్ వాట్ ఈజ్ అవుట్పుట్ దట్ ఐ ఆమ్ గెటింగ్ హియర్. ఈ అవుట్పుట్ ఏమొస్తుందో నాకు కావాలి. ఈ అవుట్పుట్ సో 11 సబ్స్టిట్యూట్ చేస్తే 4 ఇంటూ 11 ప్లస్ 3 దట్ మీన్స్ 44 ప్లస్ 3 we get 47. సో ఎఫ్ ఆఫ్ 2 యొక్క వాల్యూ 47. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 4x ప్లస్ 3 అండి. ఎఫ్ ఆఫ్ 4x ప్లస్ 3 అంటే అర్థం ఏంటి అంటే, ఎక్స్ యొక్క అవుట్పుట్ 4x ప్లస్ 3 అండి. మరి 4x ప్లస్ 3కి అవుట్పుట్ ఏమవుతుందని అడిగాడు. అంటే ఎక్స్కి బదులుగా నేనేం చేయాలంటే 4x ప్లస్ 3ని రీప్లేస్ చేయాలండి ఈ ఫంక్షన్లో. సో 4 ప్లస్ 3 అక్కడ ఎక్స్ అనేది ఉందండి. ఈ ఎక్స్ ప్లేస్లో నేను 4x ప్లస్ 3 రాయాలి. 4x ప్లస్
4 4s are 16x plus 4 3s are 12 plus 3. So we get 16x plus 15x. కానీ నేను అడిగింది f of 4x plus 3. That means f of 4x plus 3 కనుక్కోవాలి. అంటే నేను 4x plus 3ని ఇన్పుట్గా ఇచ్చినప్పుడు అవుట్పుట్ నాకేమొచ్చింది అంటే 16x plus 15 వచ్చిందండి. దీన్ని ఇప్పుడు దీనికి ఇన్పుట్గా ఇవ్వాలి. దట్ మీన్స్ f of 16x plus 15. ఏదైతే అవుట్పుట్ వచ్చి ఉంటుందో దాన్ని మనం మళ్ళీ ఇన్పుట్గా ఆ ఫంక్షన్కి ఇవ్వాలండి. అంటే ఎక్స్ ప్లేస్లో నేనేం రాయాలి ఇప్పుడు 16x plus 15 రాయాలండి. 4 into 16x plus 15 plus 3. 16 4s are 64x, 15 4s are 60 plus 3. So that I am getting 64x plus 63. This is the second question answer. f of 4x plus 3. సో f of 4x plus 3 ఇది వస్తే దీనికి మళ్ళీ అవుట్పుట్, దీన్ని ఇన్పుట్గా మనం దీనికి ఇచ్చినప్పుడు ఫంక్షన్కి రూల్కి అవుట్పుట్ నాకేమొచ్చింది అంటే 64x plus 63 వచ్చింది. దిస్ ఈస్ ద కాన్సెప్ట్. నెక్స్ట్ f of 0 plus f of -2 plus f of 5. అంటే 0 యొక్క అవుట్పుట్ని -2 యొక్క అవుట్పుట్ని 5 యొక్క అవుట్పుట్ని మూడింటిని యాడ్ చేయాలి అని అర్థం అండి. చూద్దాం. Now f of f of 0 plus f of -2 plus f of 5. ఏమవుతుంది? ఫస్ట్ 0 యొక్క అవుట్పుట్ అంటే ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి. 4 into 0 plus 3. f of -2 యొక్క అవుట్పుట్ కావాలి. 4 into -2 plus 3. f of 5 యొక్క అవుట్పుట్ కావాలి. 4 into 5 plus 3. 0 plus 3 minus 8 plus 3 plus 20 plus 3. 3 plus 3 6 plus 3 9 minus 8 1 1 plus 20 21. f of 1/2 divided by f of 1/4 అండి. నెక్స్ట్ f of 1/2 divided by f of 1/4. x బదులుగా 1/2 సబ్స్టిట్యూట్ చేయండి. 4 of 1/2 plus 3 whole divided by 4 of 1/4 plus 3 అండి. 2 1 2 2 క్యాన్సిల్ అండి. 2 1 is to 2 plus 3 5 whole divided by 4 4 gets cancel and 3 plus 1 4. This is the ఇలా ఉంటాయండి క్వశ్చన్స్. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్. అందరికి అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ అండి ట్రిగ్నామెట్రీలో
సైన్ ఏ ఇంటూ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు డాష్ అండి. ఈ ఆప్షన్స్లో ఏదో ఒకటి చెక్ చేయాలి. స్టార్ ఏదైతే ఉంటుందో అదే ఆన్సర్ అండి. చూద్దాం ఈ ఆన్సర్ రావాలి. సో సొల్యూషన్ ఎలా ఉంటుంది? సైన్ ఏ ఇంటూ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. సైన్ ఏ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బికి ఫార్ములా చెప్పుకున్నామండి మనం. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి అని. సైన్ ఏ ఇంటూ సైన్ ఏ సైన్ స్క్వేర్ ఏ. సైన్ ఏ ఇంటూ కాస్ బి సైన్ ఏ సారీ అండి మూడు మల్టిప్లై చేయాలి. సైన్ ఏ ఇంటూ సైన్ ఏ ఇంటూ కాస్ బి సైన్ స్క్వేర్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ ఇంటూ సైన్ బి సైన్ ఏ కాస్ ఏ సైన్. సో సైన్ స్క్వేర్ ఏ కాస్ బి ప్లస్ ఒక ఫార్ములా ఉందండి. 2 సైన్ ఏ కాస్ ఏ అంటే సైన్ 2a అండి. సో సైన్ ఏ ఇంటూ కాస్ ఏ కావాలన్నప్పుడు ఈ 2 డివైడ్ చేస్తుందని ఇటువైపు వస్తుంది. సో సైన్ ఏ ఇంటూ కాస్ ఏ యొక్క వాల్యూ సైన్ 2a హోల్ డివైడెడ్ బై 2 ఇంటూ సైన్ బి అండి. దట్ ఈస్ థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్. దిస్ ఇస్ ద ఆన్సర్. థింక్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. మైనస్ సైన్ థీటా ఈజ్ ఈక్వలెంట్ టు డాష్ అన్నాడండి. మైనస్ సైన్ థీటా అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అని అడిగాడు కింద ఆప్షన్స్లలో. ఫస్ట్ ఇది కాజ్ ఆఫ్ π/2 ప్లస్ థీటా. కాస్త వెరైటీగా చేద్దామండి దీన్ని. కాస్ ఆఫ్ π/2 ప్లస్ థీటా. యాక్చువల్గా మనకు ఫార్ములా ఉందండి. కాజ్ ఆఫ్ ఏ ప్లస్ బి కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి అనే ఫార్ములా ఉంది. ఏ ప్లేస్లో π/2 ఉందండి, ప్లస్ బి ప్లేస్లో థీటా ఉందండి. సో కాస్ π/2 కాస్ థీటా మైనస్ సైన్ π/2 సైన్ థీటా. కాస్ π/2 అంటే కాస్ 90 degrees 0 అండి. సో 0 into ఎనీథింగ్ 0 అయిపోతుంది. మైనస్ సైన్ π/2 1 అండి ఇంటూ కాస్ థీటా. సో వి గెట్ మైనస్ సైన్ థీటా. సెకండ్ ఆప్షన్ చూడండి. కాజ్ ఆఫ్ π/2 మైనస్ థీటా. సేమ్ ఫార్ములా అండి. కాజ్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా తీసుకుంటే కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ ప్లస్ వస్తుంది. సేమ్ ఆన్సర్ బట్ ప్లస్ సైన్ థీటా వస్తుంది. వి గెట్ ప్లస్ సైన్. థర్డ్ ఆప్షన్ చూడండి ఒకసారి. సైన్ ఆఫ్ థీటా మైనస్ పై. ఇప్పుడు మనము సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములాను అప్లై చేస్తాం. సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. అబ్జర్వ్ చేస్తే ఏ ప్లేస్లో థీటా ఉందండి, మైనస్ బి ప్లేస్లో పై ఉందండి. సో సైన్ థీటా కాస్ పై మైనస్ కాస్ థీటా సైన్ పై. కాస్ పై వాల్యూ -1 అండి చదువుకున్నాం. మైనస్ సైన్ థీటా. సైన్ పై వాల్యూ 0 అండి. 0 అంటే ఎనీథింగ్ 0. సో మైనస్ సైన్ థీటా మైనస్ 0 మైనస్ సైన్. నెక్స్ట్ సైన్ ఆఫ్ పై ప్లస్ థీటా, నాలుగో ఆప్షన్. ఇది సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్మ్ అండి.
సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి ప్లస్ వస్తుందండి ఇక్కడ. సో ప్లస్ 0 అవుతుంది ఇక్కడ, రిమైనింగ్ అంతా యాజ్ ఇట్ ఈస్. సో మైనస్ సైన్ థీటానే వస్తుంది. సో క్వశ్చన్ అడిగింది ఏంటి అంటే మైనస్ సైన్ థీటా దేనికి ఈక్వల్ అవుతుంది అని అడిగాడు. అంటే మైనస్ సైన్ థీటా ఆన్సర్ దేనికి వస్తుంది? ఇక్కడ వచ్చిందండి, ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. సో కాజ్ ఆఫ్ π/2 ప్లస్ థీటా ఆన్సరేనండి. సైన్ ఆఫ్ π మైనస్ థీటా ఆన్సరేనండి. సైన్ ఆఫ్ π ప్లస్ థీటా ఆన్సర్. ఇవి 3 ఆన్సర్స్. నెక్స్ట్ x1 is equals to 8 sin theta. Next question. x2 is equals to 6 cos theta. Then which of the following are correct అన్నాడు. చూడండి, ఇక్కడ మీకు ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. a cos theta ప్లస్ b sin theta అనే ఒక లీనియర్ ఎక్స్ప్రెషన్ ఉందనుకోండి. దీన్ని లీనియర్ ఎక్స్ప్రెషన్ అంటాం ఇన్ ట్రిగ్నామెట్రీ. దీన్ని కంప్లీట్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో కానీ లేదా కంప్లీట్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ కాసుల్లో కానీ మార్చడం కోసం ఒక కాన్సెప్ట్ యూజ్ చేస్తామండి. అదేంటి అంటే కాస్ కోఎఫిషియంట్ ఏ సైన్ కోఎఫిషియంట్ బి తీసుకొని రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్తో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తామండి. కాస్ థీటా b by root of a square plus b square into sin theta. ఇలా చేస్తాం. దీనివల్ల యూజ్ ఏంటి అంటే దేర్ ఎగ్జిస్ట్ ఏ ట్రయాంగిల్. ఒక ట్రయాంగిల్ ఎగ్జిస్ట్ అవుతుందండి. దాని యొక్క ఒక సైడ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎగ్జిస్ట్ అవుతుంది. దానికి ఒక సైడ్ ఏ ఉంటుంది, ఒక సైడ్ బి ఉంటుంది. ఇప్పుడు హైపోటెన్యూస్ ఏమవుతుంది? రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సపోజ్ ఒక యాంగిల్ ఏమో 90 ఉంటుంది, ఇంకొక యాంగిల్ ఇక్కడ ఆల్ఫా తీసుకున్నారు అనుకోండి. అప్పుడు సైన్ ఆల్ఫా ఏమవుతుంది? ఆపోజిట్ బై హైపోటెన్యూస్ బి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. కాజ్ ఆల్ఫా ఏమవుతుంది? ఏ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. 2 వాల్యూస్ వస్తాయి. అప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఎలా మారిపోతుంది అంటే దిస్ ఎక్స్ప్రెషన్ కెన్ బి చేంజెస్ యాస్ లైక్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బదులుగా కాజ్ ఆల్ఫా కాస్ థీటా ప్లస్ బి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బదులుగా సైన్ ఆల్ఫా సైన్ థీటా వస్తుంది. సో కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి కాజ్ ఆఫ్ ఏ మైనస్ బి అండి. సో రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కాజ్ ఆఫ్ థీటా మైనస్ ఆల్ఫా లేదా ఆల్ఫా మైనస్ థీటా ఎలా రాసినా ఒకటే. ఇలా కంప్లీట్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ కొసైన్స్లోకి మార్చేసామండి. వి కన్వర్ట్ కంప్లీట్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కొసైన్ అండి, కొసైన్స్లోకి మార్చేసాం. లేదు సార్, ఇప్పుడు నేను ఆల్ఫా ఇక్కడ కాకుండా ఇక్కడ తీసుకుంటాను. ఎక్కడైనా ఉండొచ్చు. ఇది ఆల్ఫా అయితే అప్పుడు ఇది 90 మైనస్ ఆల్ఫా. ఇప్పుడు ఆల్ఫా అయినప్పుడు ఆపోజిట్ బై హైపోటెన్యూస్ సైన్ ఆల్ఫా ఏ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. ఇది సైన్ ఆల్ఫా అవుతుంది, ఇది కాజ్ ఆల్ఫా అవుతుంది. సో ఏ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బికమ్స్ సైన్ ఆల్ఫా. Adjacent side by hypotenuse b by root of a square plus b square becomes cos alpha. అప్పుడు ఇదే ఎక్స్ప్రెషనే ఇలా మారిపోతుంది. ఇక్కడ రాస్తాను రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సైన్ ఆల్ఫా కాస్ థీటా ప్లస్ కాజ్ ఆల్ఫా సైన్ థీటా. సో వి గెట్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ sin a cos b plus cos a sin b sin of a plus b. So we get sin of alpha plus theta.
అంటే ఇది కంప్లీట్గా కాజులో వచ్చిందండి, ఇది కంప్లీట్గా సైన్లో వచ్చిందండి. కాస్ అయితే కాజ్ ఆఫ్ థీటా మైనస్ ఆల్ఫా, సైన్ అయితే సైన్ ఆఫ్ థీటా ప్లస్ ఆల్ఫాగా వచ్చిందండి. ఇలా వచ్చాయండి, ఇలా మార్చుకొని రాసుకోవచ్చండి. సో ఏం చేయాలి ఫైనల్గా, ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా అనే ఎక్స్ప్రెషన్ని కంప్లీట్గా ప్యూర్ కాస్గా లేదా ప్యూర్ సైన్గా మార్చడానికి కాస్ కోఎఫిషియంట్ ఏ సైన్ కోఎఫిషియంట్ బి తీసుకొని రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్తో మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి. దిస్ ఈస్ ద కాన్సెప్ట్. ఇప్పుడు చూడండి, క్వశ్చన్ ఏంటి అంటే x1 ఈజ్ ఈక్వల్స్ టు 8 సైన్ థీటా, x2 ఈజ్ ఈక్వల్స్ టు 6 కాస్ థీటా అన్నాడండి. దెన్ డాష్ అని చెప్పి కొన్ని వాల్యూస్ ఇచ్చాడండి. ఫస్ట్ x1 ప్లస్ x2 మ్యాక్స్ అన్నాడు, x1 ఇంటూ x2 అన్నాడు, x1 x2 అన్నాడు, x1 బై x2 అనే వాల్యూస్ అడిగాడు. x1 ప్లస్ x2 ఏమవుతుంది సొల్యూషన్ ఈజ్ ఈక్వల్స్ టు 6 కాస్ థీటా ప్లస్ 8 సైన్ థీటా. సింగిల్ టర్మ్స్లోకి మార్చుకోవడానికి ఏం చేయాలి, నేను రూట్ ఆఫ్ 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్తో మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి. ఐ గెట్ రూట్ 100 అంటే 10 వస్తుంది. అంటే 10 ఇంటూ 6/10 కాస్ థీటా, 8/10 సైన్ థీటా. మరి మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. 10 ఆఫ్ 2 3 జా 2 5 జా 3/5 కాస్ థీటా, 2 4 జా 2 5 జా 4/5 సైన్ థీటా రాసుకోవచ్చు. 3/5 4/5 3 4 5 రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మెజర్మెంట్స్. నేను రైట్ యాంగిల్ని డ్రా చేస్తాను. రైట్ యాంగిల్ ఉంటుందండి 3, ఇది 4, ఇది 5 అండి. మీకు నేను యాంగిల్స్లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మెజర్మెంట్స్ చెప్పినప్పుడు 3 4 5 రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మెజర్మెంట్స్కి యాంగిల్స్ కూడా చెప్పానండి. ఒకటి 90 డిగ్రీస్ అండి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో, ఒకటి 37 డిగ్రీస్, మరొకటి 63 డిగ్రీస్ అండి, సారీ 53 డిగ్రీస్ అండి. మీకు నేను ఇవి రెండు వాల్యూస్ నేను చెప్పానండి. ఇప్పుడు దీన్ని ఏం చేయొచ్చు, ఎలా రాయొచ్చు చూడండి. 3/5 ఆపోజిట్ బై హైపోటెన్యూస్ 37, 10 ఆఫ్ సైన్ 37 కాస్ థీటా రాయొచ్చు, ప్లస్ 4/5 అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ కాస్ 37 సైన్ థీటా అని కూడా రాయొచ్చు. సో టోటల్గా 10 సైన్ ఆఫ్ థీటా ప్లస్ 37 డిగ్రీస్ అని రాసు సైన్లో అండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ థీటా ప్లస్ 37 డిగ్రీస్ అని రాసు. సో x1 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్స్ టు 10 సైన్ థీటా ప్లస్ 37. కరెక్ట్ ఆన్సర్. దిస్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ చూడండి, x1 ప్లస్ x2 యొక్క మ్యాక్సిమం వాల్యూ అడిగాడు. సైన్ యొక్క మ్యాక్సిమం వాల్యూ ఎంత అండి, మ్యాక్సిమం ఆఫ్ సైన్ ఆఫ్ ఎనీ యాంగిల్, యాంగిల్ ఏదైనా కానీ మ్యాక్సిమం వాల్యూ ఎంత అని చెప్పుకున్నాం మనం, 1 అని చెప్పుకున్నాం. మరి 10 సైన్ ఆఫ్ సంథింగ్ యొక్క మ్యాక్సిమం వాల్యూ ఏమవుతుంది, 1 ఇంటూ 10 10 అవుతుంది. దీని మ్యాక్సిమం వాల్యూ 1 అండి, 1 ఇంటూ 10 10 అవుతుంది, 10 మ్యాక్సిమం వాల్యూ అవుతుంది. సో x1 ప్లస్ x2 యొక్క మ్యాక్సిమం వాల్యూ 10. ఇది కూడా కరెక్ట్. దిస్ ఆల్సో కరెక్ట్. మూడవదండి, x1 ఇంటూ x2 యొక్క వాల్యూ కనుక్కోమన్నాడు. థర్డ్ వన్ x1 ఇంటూ x2 అండి. x1 అంటే 8 సైన్ థీటా ఇంటూ 6 కాస్ థీటా, 8
sin theta into 6 cos theta అన్నారు. 8 6 are 48 sin theta cos theta. We have a formula that is sin 2 theta is equals to 2 sin theta cos theta. So 2 ఇటువైపు వస్తే డివైడ్ అవుతుందండి బై 2. సో sin theta into cos theta ప్లస్లో ఏం రాయొచ్చు, sin 2 theta whole divided by 2 రాయొచ్చు. 2 1 జా 2 24 జా. సో 24 sin 2 theta అని రాసుకోవచ్చండి. ఐ థింక్ థర్డ్ ఆప్షన్ ఈజ్ ఆల్సో కరెక్ట్ ఆన్సర్. ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. మరి x1 బై x2 అడిగాడండి. 8 sin theta by 6 cos theta. Now, fourth one, x1 by x2. 8 sin theta whole divided by 6 cos theta. I think 8 sin theta by 6 cos. 2 4 jar, 2 3 jar cancel, 4 by 3. Sin theta by cos theta ఏమవుతుందండి, tan theta. I think fourth option is also correct answer. 4 options. Next problem అండి. Theta is the angle between sides CA and CB అండి. CA కు CB కి మధ్యలో theta అనే ఒక యాంగిల్ ఇచ్చాడండి. As shown in figure is given by. వీటిలో ఏది కరెక్టో కనుక్కోమన్నాడు. Solution. We given that AC is equals to small b 4 meters అన్నాడండి. AB is equals to small c 3 meters అన్నాడండి. BC is equals to small a 3 meters అన్నాడండి. యాంగిల్ C కనుక్కోవాలండి. యాంగిల్ C is equals to theta. యాంగిల్ C కనుక్కోవాలి. We already discussed in previous class. Whenever we know the sides of a triangle, ఒక ట్రయాంగిల్ యొక్క సైడ్స్ మనకు బాగా తెలిసినప్పుడు యాంగిల్స్ని కనుక్కోవాలంటే మనం కొసైన్ రూల్ యూజ్ చేయాలి. వీ హ్యావ్ టు యూజ్ కొసైన్ రూల్. కాస్ సి కండి, సికి సంబంధించింది. కాస్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బై 2ab అండి. సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ 9 ప్లస్ బి స్క్వేర్ 16 మైనస్ సి స్క్వేర్ 9 whole divided by 2ab. 2 into a 3, b 4 అండి. 9 9 cancel, 4 4 jar cancel, 2 2 jar cancel, we get 2 by 3 అండి. దీన్ని సింప్లిఫై చేస్తే 2 by 3 వస్తుంది. సో cos theta is equals to 2 by 3. ఎగ్జాక్ట్ కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. మరి sin theta tan theta ఇవన్నీ చూడాలండి. సో sin theta అంటే ఏం రాసుకోవచ్చు, √1 minus cos square theta అని రాసుకోవచ్చు. ఫార్ములా మనకి. సో √1 minus 4 by 9. సో 9 1 is 9 minus 4 4. √5 by 9 అండి. దట్ మీన్స్ √5 by √9 వాల్యూ 3 అండి. √5 by 3. సో sin theta also √5 by 3. This is also correct answer. This is also correct answer. అండ్ tan theta అడిగాడండి. సో tan theta అంటే ఏం చేయొచ్చు మనము, sin theta by cos theta చేస్తాం. √5 by 3 by cos theta 2 by 3. 3 3 gets cancelled, we get √5 by 2 and answer. So tan theta also √5 by 2 and this is also correct answer. So tan theta 2 by 3 wrong answer. These 3 are the correct answers. Like this. Next problem. For a triangle as shown in figure, side CA is 10 centimeters. CA అన్నాడండి. దీన్ని మనం స్మాల్ బి అనుకుంటాం నోటేషన్స్లో. 10 meters. యాంగిల్ ఏ అండ్ యాంగిల్ సి ఆర్ ఈక్వల్ అన్నాడు. యాంగిల్ ఏ యాంగిల్ సి ఈక్వల్ అన్నాడు. ఇవి రెండు సేమ్ యాంగిల్స్ ఉన్నాయి. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ టు థీటా అని ఇచ్చాడు. యాంగిల్ బి 120 ఇచ్చాడండి ఫిగర్లో. We know that A plus B plus C is equals to 180 degrees. B plus to 120 degrees రాస్తే ఏ యాంగిల్ సి యాంగిల్ రెండు థీటానే కాబట్టి, సో
theta plus 120 plus theta is equals to 180. So 2 theta is equals to 60 degrees, theta is equals to 30 degrees. సో యాంగిల్ ఏ, యాంగిల్ సి, థీటా మొత్తం మూడు ఎంత ఉంటాయండి? 30 degrees ఉంటాయి. అయితే ఆప్షన్స్లో ఏవో చెక్ చేయమన్నాడు. సైడ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ సి ఈజ్ ఈక్వల్స్ టు 10 సెంటీమీటర్స్. యాంగిల్ ఏ, యాంగిల్ సి సేమ్ ఉన్నప్పుడు అది ఐసోస్లెస్ యాంగిల్ అవుతుంది. సైడ్స్ ఆపోజిట్ టు ఈక్వల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండి. సో ఈ రెండింటికి ఆపోజిట్గా ఉన్న యాంగిల్స్ సైడ్స్ రెండు ఈక్వల్గా ఉంటాయండి. యాంగిల్ ఏకి ఆపోజిట్ స్మాల్ ఏ, యాంగిల్ సికి ఆపోజిట్ స్మాల్ సి అండి. దట్ మీన్స్ స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ సి, రెండు సేమ్ ఉంటాయి. కానీ సైడ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు సైడ్ సి అన్నాడు. బి ఆప్షన్ తప్పు. సైడ్ ఏ సైడ్ సి రెండు సేమ్ వస్తాయన్నాడు. సైడ్ ఏ సైడ్ సి రెండు సేమ్ వస్తాయన్నాడు. సైడ్ ఏ సైడ్ సి రెండు సేమ్ వస్తాయన్నాడండి. అది 10 మీటర్సా, 10√3/3నా, 10/√2నా కనుక్కోవాలి ఆప్షన్స్ని అబ్జర్వ్ చేస్తే. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే వీ హ్యావ్ సైన్ రూల్ అప్లై చేయండి. a/sin a ఈజ్ ఈక్వల్స్ టు b/sin b. ఎందుకంటే నాకు b తెలుసండి, యాంగిల్ b కూడా తెలుసండి, రెండు తెలుసు. c/sin c రాయాల్సిన అవసరం లే, ఏ కనుక్కుంటే చాలండి. sin a వస్తుంది, sin b వస్తుంది, రెండు వచ్చేస్తాయండి అన్ని కూడా. లేదంటే రాసుకోండి c/sin c. ఇప్పుడు చూడండి a/sin a, ఏ వాల్యూ తెలియదు. sin a ఎంత? sin 30 ఈజ్ ఈక్వల్స్ టు b వాల్యూ 10 బై ఐ థింక్ sin b sin 120. ఇవి రెండు చాలండి. c/sin c తో పని లేదు మనకి. a ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇంటూ sin 30 ఇటువైపు వస్తే మల్టిప్లై చేస్తుంది 1/2, 1/sin 120 వాల్యూ √3/2 అండి. sin 120 వాల్యూ. సో పక్కన రాస్తాను. sin 120 ఈజ్ ఈక్వల్స్ టు sin 90 + 30 అండి. సో వీ గెట్ cos 30 అండి. cos 30 వాల్యూ √3/2. సో 2 గెట్స్ క్యాన్సిల్డ్. 10/√3 వస్తుందండి. రేషనలైజ్ చేస్తే √3/√3, 10√3/3 వస్తుంది. The third option is the correct option. So a is equals to c is equals to ఏమవుతుందండి? 10√3/3 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. y is equals to a sin θ1, y2 is equals to a sin θ2 అన్నాడండి. దెన్ y1 + y2 ఎంత అని అడిగాడు. చూద్దాం. ఇక్కడ మీకు నేను కొన్ని ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఐ థింక్ ఐ ఫర్గాట్ దట్ ఫార్ములాస్. వన్ ఈజ్ sin c plus sin d, 2 sin c plus d/2 cos c minus d/2. అలాగే sin c minus sin d అండి, 2 cos c plus d/2 sin c minus d/2. అలాగే cos c plus cos d అండి, 2 cos c plus d/2 cos c minus d/2. అలాగే cos c minus cos d అండి, -2 sin c plus d/2 sin c minus d/2 అండి. 4 ఫార్ములాస్ నేర్చుకోండి అమ్మా. మ్యాథ్స్లో కూడా ట్రిగ్నామెట్రీలో ఉంటాయి. ఇవి ఎలా వచ్చాయి అనేది మ్యాథ్స్ వీడియోస్ ఉన్నాయండి ట్రిగ్నామెట్రీలో, అక్కడ చూడండి ఒకసారి. వీటి ప్రూఫ్స్ కూడా తెలుస్తాయి, మీకు ఐడియా వస్తాయి. రిమెంబర్ దిస్ ఫార్ములా. అన్నిట్లోనూ y1 + y2, y1 + y2, y1 - y2, y1 × y2 అని ఇచ్చాడండి. అది చూద్దాం. y1 వాల్యూ ఇచ్చాడండి, ప్లస్ y2 వాల్యూ ఇచ్చాడండి. ఫస్ట్ ఈ రెండింటిని కనుక్కో. a sin θ1, a sin θ2, a కామన్ తీసాడండి, ప్లస్ sin θ2. ఈ ఫార్ములా అప్లై చేస్తే sin c plus sin d, 2 sin 2a sin c plus d/2, θ1 plus θ2/2 cos
θ1 minus θ2 by 2. I think first option is the correct. So second option y1 plus y2 ఇది తప్పు అవుతుంది. థర్డ్ ఆప్షన్ చూద్దాం. y1 minus y2 a sin θ1 minus a sin θ2. a కామన్ తీద్దామండి. By taking a as a common factor, we get a of sin θ1 minus sin θ. That is sin c minus sin d ఫార్ములా వస్తుంది. 2 cos c plus d by 2 sin c minus d by 2 అంటే 2a cos θ1 plus θ2 by 2 sin θ1 minus θ2 by 2. I think third option is the correct answer. Also correct. Fourth రాదండి. We cannot get that value. నెక్స్ట్ క్వశ్చన్ అండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ట్రూ అన్నాడండి. sin 37 cos 37 యొక్క సమ్ sin 53 ప్లస్ cos 53 సమ్కి ఈక్వల్ అవుతుందా లేదా, వీటిలో ఏవి కరెక్ట్ అవుతాయో చూడమన్నాడు. సరే, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటానండి. హూజ్ యాంగిల్ ఈస్ 37 అండ్ 53. ఇంతకు ముందే చేశానండి నేను ప్రాబ్లమ్ని. ఐ డూ దిస్ ప్రాబ్లం. సో ఒక యాంగిల్ 90 degrees అండి. 3, 4, 5 రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మెజర్మెంట్స్ కలిగి ఉన్న ట్రయాంగిల్ యొక్క యాంగిల్స్ ఏమవుతాయి అంటే 91, 37 అండి. మరొక యాంగిల్ 53 degrees అవుతుంది. సమ్ ఆఫ్ యాంగిల్స్ 90 అండి. 53 ప్లస్ 37 ఇజ్ ఈక్వల్స్ టు 90 అండి. ఎందుకంటే ఒక యాంగిల్ 90 కాబట్టి. సమ్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ 180 ఉండాలి కాబట్టి ఒకటి 90 ఉందంటే మిగతా రెండింటి సమ్ కూడా 90 ఉంటుంది ఆటోమేటిక్గా. దెన్ వీ నో దట్ tan A ఇంటూ tan B ఈజ్ ఈక్వల్స్ టు 1 అండి. మనం చదువుకున్నాం. రెండు యాంగిల్స్ యొక్క సమ్ 90 degrees అయితే దట్ మీన్స్ ఇఫ్ 2 యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ దెన్ tan A ఇంటూ tan B ఈజ్ ఈక్వల్స్ టు 1 అండి. సో 53 ప్లస్ 37 90 కాబట్టి tan 53 ఇంటూ tan 37 ఈజ్ ఈక్వల్స్ టు 1 అండి. సో tan 37 ఇంటూ tan 53 1. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. tan 37 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు tan 53 మైనస్ 1 అని కనుక్కోమన్నానండి. ఫోర్త్ ఆప్షన్ చేసాము. రివర్స్ చేస్తున్నానండి. రివర్స్లో థర్డ్ ఆప్షన్ tan 37 ప్లస్ 1. tan 37 అంటే 37 degreesకి ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్. 3/4 ప్లస్ 1 we get 7/4. tan 53 minus 1. tan 53 minus 1. 53 degreesకి ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్. 4/3 minus 1. That means 1/3. Both are not equal and రెండు ఈక్వల్ కాదు. సో థర్డ్ ఆప్షన్ అయితే కరెక్ట్ కాదండి. ఇస్ నాట్ కరెక్ట్. సెకండ్ ఆప్షన్కి వెళ్దామండి. sin 37 minus cos 37. sin 37 minus cos 37. sin 37 అంటే 37కి ఆపోజిట్ బై హైపోటెన్యూస్. 3/5 minus cos 37 adjacent side by hypotenuse. 4/5. So we get minus 1/5. cos 53 minus sin 53 value అడిగాడండి. cos 53 minus sin 53. cos 53 value adjacent side by hypotenuse 3/5 minus 4/5. We get minus 1/5. So on for that. One more important point. దీని మెథడ్ 2 ప్రకారం కూడా చేయొచ్చు. సో బి ఆప్షన్ కరెక్ట్ అండి ప్రస్తుతానికి. సో దీనికి మెథడ్ 2 ఏంటి అంటే, దీనికి మెథడ్ 2 అండి. a ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees అయినప్పుడు sin a వాల్యూ cos b అవుతుందని చెప్పాను. cos a వాల్యూ ఏమవుతుంది, sin b అవుతుందని చెప్పాను. రెండు సేమ్ అని చెప్పాను. సో a ప్లస్ బి 90 degrees అంటే
sin 37 ఏమవుతుంది cos 53 అవుతుంది. cos 37 ఏమవుతుంది sin 53 అవుతుంది. సో బోత్ ఆర్ సేమ్. అగైన్ కరెక్ట్ ఆన్సర్. సేమ్ అండి. sin 37 cos 53 అవుతుంది. cos 37 sin 53 అవుతుంది. రెండింటి యొక్క సమ్ కూడా కరెక్టేనండి. దీని సమ్ ఎంత వస్తుంది, దీని సమ్ ఎంత వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ కూడా కరెక్ట్. ఆల్ 4 ఆప్షన్స్లలో ఒక థర్డ్ ఆప్షన్ మాత్రమే తప్పు, మిగతా 3 ఆప్షన్స్ కరెక్ట్ అండి.